నేను గోదావరికని అండి, పెద్దపల్లి డిస్టిక్. అక్కడ నుండి నేను ఇక్కడ సార్కి మద్దతు ఇవ్వడానికని వచ్చాను. సార్ 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారండి. చాలామంది కూడా కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది రెస్పాండ్ అవ్వట్లేదు. మేము గురుకుల ఆస్పిరెంట్స్ అండి, 1:2 అభ్యర్థులం. మేము అందరం కూడాను మేమంతా 1:2లో వచ్చిన వాళ్ళం అందరము. మాకు రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చేసి డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చారనుకోండి, మాకు దగ్గర అన్ని పోస్టులు ఫిల్ అయిపోతాయండి. కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 5,000 పోస్టులు మాత్రమే ఫిల్ చేసింది. మిగతా 4,000 పోస్టుల వరకు కూడాను బ్యాక్లాగ్ వేయాలని చూస్తుంది. ఆ బ్యాక్లాగ్ వేయకుండా మేము రీలింక్విష్మెంట్ కోసం అనేసి ఫైట్ చేస్తున్నాం. డిసెండింగ్ ఆర్డర్లో కనుక పోస్టులన్నీ ఫిల్ చేసింది అనుకోండి, అప్పుడు మాకు రీలింక్విష్మెంట్ ఆప్షన్ కింద పోస్టులన్నీ కూడా ఇప్పుడు 1:2లో ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ కూడా జాబ్స్ వస్తాయండి. ఆ జాబ్స్ కోసం అనేసి మేము ఇక్కడి వరకు వచ్చాము. గత 45 రోజుల నుండి మేము ఫైట్ చేస్తున్నాం, కానీ గవర్నమెంట్ మాత్రం అస్సలు సపోర్ట్ చేయట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. మేము సెక్రటేరియట్కి వెళ్ళాము, ప్రజాభవన్కి వెళ్ళాము, తర్వాత గాంధీ భవన్కి వెళ్ళాము, కోదండరాం సార్ని కలిసాము, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని కలిసాము, కృష్ణ సార్ దగ్గర కలిసాము. ప్రతి ఒక్కరిని కలుస్తున్నాము, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అందరినీ కలుస్తున్నాం. కానీ ఎవరు కూడా మేము చర్చిస్తున్నాము అనే చెప్తున్నారు, కానీ అది ఎంతకు కూడా కొలిక్కి రావట్లేదు సమస్య. ఎవరు కూడా మాకు పరిష్కారం చూపించట్లేదు. అందుకోసం అనేసి అశోక్ సార్ ఇప్పుడు 5 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ సార్ కోసం అనేసి మేము వచ్చాము. అసలు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం, అన్ని సబ్జెక్టులకు కామన్ పేపర్ పెట్టడం పెద్ద మిస్టేక్ జరిగిందండి. దానివల్ల మా ఒక్క జాబే 4-5కి రావడం జరిగింది. ఒక్కరికే 4 జాబులు రావడం వల్ల మేమందరం కూడా బ్యాక్లాగ్ అయిపోతున్నాం. మాకు జాబులు రాకుండా అయిపోయింది.